నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే కేవలం పళ్ళు తోముకోవడం మాత్రమే కాదు. నోటి ఆరోగ్యం కోసం చాలామంది సాల్టెడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేసుకుంటూ ఉంటారు. కానీ అసలు సమస్య వేరే చోట ఉంది. నోటి ఆరోగ్యం చాలా వరకు టూత్ బ్రష్ మీద ఆధారపడి ఉంటుందని దంత వైద్యులు అంటున్నారు. చాలామంది రోజుల తరబడి ఒకే బ్రష్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పద్ధతి సరైనది కాదు. కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్‌లను మార్చాలి. బ్రష్‌లు అరిగిపోయిన తర్వాత కూడా చాలామంది వాటిని ఉపయోగించడం కొనసాగిస్తూ ఉంటారు. ఈ రకమైన బ్రష్‌ను అస్సలు ఉపయోగించకూడదు. ఏదైనా అంటువ్యాధి నుంచి కోలుకున్న తర్వాత మీ టూత్ బ్రష్‌ను మార్చడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా లాలాజలంలో ఉండి బ్రష్ పొడవైన కమ్మిలలో ఎక్కువ కాలం ఉంటుంది. ఆ కుంచె నుంచి ఆ వ్యాధి తరువాత మళ్ళీ వ్యాపిస్తుంది. దంతాల వెలికితీత తరువాత లేదా నోటి లోపల ఏ రకమైన శస్త్రచికిత్స జరిగినా ఆ తర్వాత మీ టూత్ బ్రష్‌ను ఖచ్చితంగా మార్చడం కూడా మర్చిపోవద్దు. ఇటీవల దంతాలను తోముకోవడానికి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు వాడకం అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రష్‌లు ఈ బ్రష్ హెడ్‌ను కూడా ప్రతి 2-3 నెలలకు ఒక్కసారి మార్చాలి. సాధారణ బ్రష్‌ల కంటే ఇలాంటి బ్రష్‌లు త్వరగా అరిగిపోతాయని వైద్యులు అంటున్నారు.